హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాము. ఎందుకంటే ఈ రక్షణ వెనుక చాలా గొప్ప త్యాగము దాగి ఉంది. యేసు ప్రభువారు కేవలం నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, పాపులమైన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి తన ప్రాణాన్నే క్రయధనముగా పెట్టాడు. కాబట్టి ఒక గొర్రె వలె నీ కొరకు, నా కొరకు బలైపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బలియాగము నిర్లక్ష్యం చేస్తుంటే ఎలాగ తప్పించుకుంటాము? అవును, ఆయన రక్షణ మనల్ని తొందర పెడుతుంది కదా. ఆ రక్షించబడ్డ మనము ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతో ప్రేమించి ఆయన అమూల్యమైన రక్షణను మన కోసం ఇచ్చాడు. ఎవరు ఇవ్వలేని రక్షణ, నిత్య నరకము నుంచి తప్పించబడాలని యుగ యుగములు ఆ నరకములో కాలిపోవాల్సిన మనల్ని ఆ నిత్య నరకము నుంచి తప్పించాడు. ఆయన గొప్ప రక్షణను మనకు దయచేశాడు. యుగ యుగములు ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని నీకు నాకు దయచేశాడు. కాబట్టి ఆ రక్షణను, అంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఎవరు విడిపిస్తారు? కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి ఆలోచిద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ నిర్లక్ష్యపరిస్తే తప్పించుకోలేం. నేడే రక్షణ దినమని వాక్యం చెప్తుంది. ఇదే అనుకూలమైన సమయము. బ్రతికి ఉండగానే, సజీవంగా ఉండగానే, చనిపోకముందే ఒక్కసారి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఆయన సన్నిధిలో ఒక్కసారి ఆయన వేడుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ఇంకా కృపకాలంలో ఉండగానే, ఆయన ఈ భూమి మీదకి రాకమునిపే, రెండో రాకమునిపే, సజీవంగా ఉన్నప్పుడే ఒకసారి వేడుకుందాం ఆయన సన్నిధిలో. ఆయన గోజారుదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యపరిస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఎవరు విడిపిస్తారు మనల్ని? ఎవరు మనల్ని బ్రతికిస్తారు? సహాయం చేయగల సమర్థుడు ఆయన. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన సహాయం కొరకు వేచి చూస్తూ ఆయన సన్నిధానంలో మోకరించి, ఈ దినమే ఆయన సన్నిధిలో మోకరించి ఆయన రక్షణను అనుభవిస్తూ ఆనందిస్తూ మరొకసారి క్షమించమని చెప్పి ఆయనను పశ్చాత్తాపడదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ మాటలు దీవించి మన జీవితంలో ఆశీర్వాదాన్ని దయచేయునుగాక. ఆమేన్.